కబీర్ దాస్ గారు ఆయన చరిత్రను ఏం చెప్తారంటే, హిందువుకి పుట్టి మహమ్మదీయుల కుటుంబంలో పెరిగారు అంటారు. ఎక్కడ పుట్టినా మహాత్ముడే. మహమ్మదీయుల కుటుంబంలో పుట్టినా మనకు వచ్చిన అలరే ఉంది. మహాత్ముడే. ఆయనకి రామానందుల వారి దగ్గర రామనామాన్ని ఉపదేశం పొందాలని కోరిక. రామానందుల వారు సంప్రదాయం ఉన్నవారు. సంప్రదాయం అంటే మీకు చెప్పిన ఆచార్య పురుషులైన కాబట్టి ఆయన సంప్రదాయం చూస్తారు ఉపదేశం చేయాలంటే. మహమ్మదీయుడైనటువంటి కబీర్ దాస్ గారికి రామనామం ఇస్తారా? ఆయన దగ్గర పొందాలని ఈయనకి తాపత్రయం. అంటే ఈయన గురి ఆయన మీద ఉంది, అందుకని గురువు గారు అయ్యారు. మీకు ఎవరి మీద గురి ఏర్పడిందో ఆయనే గురువు అండి. మీ గురికి గురువు అని పేరు. రమణులు చెప్పిన మాట, నేను చెప్పట్లేదు ఈ మాట. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశారు, బ్రాహ్మీ ముహూర్తంలో ఇంకా చీకటి ఉండగా బయలుదేరి అలా నడిచి స్నానానికి వెళ్ళేవారు గంగ ఒడ్డున రామానంద మహర్షి. ఈయన అలా వెడుతున్నప్పుడు గురువుగారు తన మీద కాలు పెడితే గురువుగారు ఇచ్చేటటువంటి దివ్యమైన అనుగ్రహం ఆయన పాదం పెట్టడం. అందుకని ఆ గురువుగారు వెడుతుంటే దారిలో పడుకుంటే ఆయన పాదం తనకి తగులుతుంది కదా అని పడుకున్నాడు. రామానందుల వారు ఆ రామనామం తలుచుకుంటూ సంతోషంగా వెళ్ళిపోతున్నారు. ఆ చీకట్లో కింద పడుకున్న కబీర్ దాస్ గారు కనపడలేదు. ఆయన కాలు అనుకోకుండా ఆయన మీద పడింది. అంతటి మహాపురుషులు ఏమంటారు, రామరామ ఇదేమిటి ఇలా తను నేను కాలు తగిలింది, ఎవరు పాపం పడుకున్నారు అంటారు కదా. అంతే, దాన్నే రామనామ దీక్షగా స్వీకరించారు. ఒకడు శివ అంటాడు, ఒకడు రామరామ ఏమిటంటే అలా తన్నేశాను అంటాడు కదా, అలాగే అన్నారు ఆయన కూడా. అంతే, కబీర్ దాస్ గారు రామానందుల వారి దగ్గర రామరామ అన్న మాటని దీక్షగా స్వీకరించి నా గురువు గారు రామానందుల వారిని తరించిపోయారు. అంతే, ఒక్కొక్కసారి గురువు గారు ఇవ్వని దీక్ష శిష్యుడు అలా స్వీకరించి తరించిపోతాడు.